భగవద్గీతలో ఎగ్జాక్ట్గా ఇదే మనకు చెప్తాడు. నీకు 10 ఇంద్రియాలు మనస్సు అనే దాన్ని నీకు బానిసలుగా పనిచేయడానికి నేను నీకు పెట్టాను. నువ్వు వాటి బానిసలుగా మారవద్దు. అలా మారితే అవి నిన్ను చెడగొడతాయి. నీ చిత్తవృత్తులు నిరోధించు. యావత్ ప్రపంచం నీ ఆత్మలోనే వ్యాపించి ఉన్నట్లు చూసుకో. ఆత్మ అంటే సర్వాత్మన ఇంద్రియాతీతమైన బ్రహ్మంగా గుర్తించు. ఆత్మ అభిన్నమైనది సుమా, అంటే దానికి అసలు భిన్నత్వం అనేది లేదు, ఉన్నదంతా ఒకటే. ఎప్పుడు నీ పైన ఉన్నటువంటి తొడుగులు శరీరాలు మనం చూడటం మానేస్తే ఉన్నదంతా ఆత్మ అనే సంగతి తెలుస్తుంది. డాక్టర్ గారు గానో అమ్మాయి గానో వాడు గానో వీడు గానో మనం విడివిడిగా చూడటం మొదలైనప్పుడు అందరిలోనూ ఉన్న ఆత్మని మనం మరుగును పరుస్తున్నాం. అక్కడ మనం పొరపాటు చేస్తాం. ఇప్పుడు ఆత్మబుద్ధితో చూడటం అంటే ఏమిటంటే అందరిలో ఉన్నది ఆత్మే, నాలోనూ అదే ఉంది. నేను వాళ్ళలో ఉన్నాను, వాళ్ళు నాలో ఉన్నారు. అదే పరమాత్మ మనకి చెప్పింది భగవద్గీతలో. నేను అందరి యందు ఉన్నాను, అందరూ నా యందు ఉన్నారు, కానీ వాళ్ళు చేసే కర్మలతో నాకు సంబంధం లేదు. ఎందుకని? కర్మ చేసేటప్పుడు నీవు నీ యొక్క ఇంద్రియాలతో చేస్తున్నావు, అందువలన నాకు సంబంధం లేదు చెప్పాడు. అట్లా చెప్పాడు.